నమస్తే సంతోష్, వెల్కమ్ టు వార్ స్టోరీస్. వ్యాపారాలు చేయవు, ఖజానాలో కోట్లలో డబ్బు, కంపెనీలు కాదు సాఫ్ట్వేర్ను మించిన టర్నోవర్, ఆదాయ మార్గాలు కనబడవు, అత్యాధునిక ఆయుధాలు. ఇంతకీ ఉగ్రవాద సంస్థలకు డబ్బులు ఎక్కడివి? ఏ మార్గాలు టెర్రర్ ఇన్కమ్కు రాచమార్గాలు? ప్రపంచంలోనే రిచెస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐసిస్, దాని తర్వాత అల్-ఖైదా, లష్కర్ ఎ తోయిబా, జైషే, హిజ్బుల్ ఉగ్ర సంస్థల ఖాతాల్లోనూ కోట్లు మూలుగుతున్నాయి. అయితే కుత్తుకలు కోసే ఈ కేడీ సంస్థల అపర కుబేర కథలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వేలాది టెర్రరిస్టులు ఉన్నారు. వారి చేతిలో అత్యంత ఖరీదైన తుపాకులు, బాంబులు, క్షిపణులు ఉన్నాయి. ఎంతో కాస్ట్లీ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వీరికంటూ శిక్షణా శిబిరాలు, వసతులు ఉన్నాయి. దేశాలు, రాష్ట్రాల మధ్య తిరుగుతూనే ఉంటారు. జిహాద్ అనే ఛాందసవాదమే కాకుండా ఉగ్రవాదులకు భారీ ఎత్తున తాయిలాలు సైతం అందుతూ ఉంటాయి. మరి వీటికి ఎక్కడ్నుంచి నిధులు వస్తాయి? రిక్రూట్మెంట్, వసతులు, ఆయుధాలకు కోట్లల్లో ఖర్చవుతుంది. మరి ఇన్ని కోట్ల రూపాయలు వీరికి ఎవరిస్తారు? పాకిస్తాన్ టెర్రరిస్టు శిబిరాలకు ఫండ్స్ ఎలా చేరుతున్నాయి? సమాజ సేవో, దాతృత్వమో చేస్తుంటే ఎవరైనా నిధులిస్తారు. నరమేధానికి పాల్పడే ఇలాంటి క్రూరమైన సంస్థలకు ధనం ఎక్కడ్నుంచొస్తుంది? ఎలా వస్తుంది? ఇదొక మిస్టరీ. అంతుబట్టని అతిపెద్ద నెట్వర్క్ మాయ. అరబ్ దేశాలతో పాటు ఎన్నో దేశాల నిధులు, మనీ లాండరింగ్, దొంగ నోట్ల ముద్రణ, డ్రగ్స్, మతఛాందసపు సంపన్నులు, వ్యాపారుల విరాళాలు, ఇలా ఎన్నో రూపాలలో, మార్గాలలో ఉగ్రవాద సంస్థలకు డబ్బులు చేరుతున్నాయి. కానీ దేనికైనా మొదలు ఉంటుంది. ఉగ్రవాదానికి మొదలు మాత్రం అమెరికా నిధులు, ఆయుధాలు. మతం ముసుగులో జరుగుతున్న మారణహోమం ఉగ్రవాదం. ఒకప్పుడు ఉగ్రవాదులు అంటే నిరుపేదలు, సమాజంలో అణగదొక్కబడ్డవాళ్లు, ఉపాధికి దూరమైన వాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వారి స్థానంలో సంపన్నులు కూడా వచ్చి చేరారు. ఉగ్రవాద సంస్థలకు అధిపతులు సంపన్న వర్గాలకు చెందిన వాళ్లు ఉండేవారు. అలాంటి ధనవంతుల్లో అల్-ఖైదా చీఫ్ బిన్ లాడెన్ ఒకరు కాగా, మరొకరు ఐసిస్ వ్యవస్థాపకుడు అబూబకర్ అల్ బాగ్దాది. కానీ ఇద్దరినీ సృష్టించింది, ఆయుధాలు, నిధులు ఇచ్చింది అమెరికా. రష్యాను ఎదిరించటానికి ఆఫ్ఘనిస్తాన్లో తన సైనిక స్థావరానికి పునాది వేసిన అమెరికా అక్కడ తాలిబాన్లకు ఆయుధాలిచ్చి ప్రోత్సహించింది. భారీ ఎత్తున నిధుల వరద పారించింది. సౌదీ రాజకుటుంబానికి చెందిన బిన్ లాడెన్ను పావుగా వాడుకుని తాలిబాన్లను రష్యా మీదకు ఉసుగొల్పింది. ఆపై రష్యా మీద పరోక్షంగా గెలిచిన అమెరికా లాడెన్ సేనలకు నిధులు, ఆయుధాలు నిలిపివేయటంతో లాడెన్ అగ్రరాజ్యంపై ఎదురుతిరిగాడు. సొంతంగా నిధుల సేకరణ మొదలుపెట్టాడు. అల్-ఖైదాలో చాలామంది అగ్రనాయకులు సౌదీ రాజకుటుంబీకులే. ఇప్పటికీ సౌదీ సంపన్న వర్గాల నుంచి ఉగ్రవాద సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు తరలివెళ్తాయి. తనకున్న పరిచయాలతో అరబ్ దేశాల నుంచి ఫండ్స్ రైజ్ చేశాడు. చమురు వ్యాపారులను బెదిరించి కోట్లు కొల్లగొట్టాడు. జిహాద్ కోసం ప్రతి ఒక్కరూ డబ్బులివ్వాల్సిందేనని హుకుం జారీ చేయటంతో అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉగ్రవాదులకు తాయిలాలతో ప్రపంచమంతా కొద్ది కాలంలోనే విస్తరించాడు. అల్-ఖైదా మోడల్ ఆఫ్ ఫండ్స్ రైజింగ్ను మిగతా ఉగ్రవాద సంస్థలు ఫాలో అయ్యాయి. నిధుల సేకరణలో ఐసిస్ రూటే వేరు. మనుషుల విషయంలో వీళ్ల ప్రవర్తన ఎంత క్రూరంగా, భయానకంగా ఉంటుందో నిధుల సమీకరణ ప్లాన్స్ అంత స్మార్ట్గా ఉంటాయి. తక్కువ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఉగ్రవాద సంస్థగా మారిపోయింది ఐసిస్. ఏటా ప్రపంచ ధనవంతుల జాబితా తయారు చేసే ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్కలు కట్టి మరీ ఈ విషయాన్ని చెప్పింది. అల్-ఖైదాతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్ల ద్వారా నిధులు సమకూర్చుకునేవి. కానీ ఐసిస్ మాత్రం ఆయిల్ బావులనే ఆదాయ వనరులుగా మార్చుకుంది. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించి అక్కడి ఆయిల్ రిగ్గులను స్వాధీనం చేసుకుంది. వాటి నుంచి వెలికితీసిన క్రూడ్ ఆయిల్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ విపరీతంగా డబ్బు గడించింది. ఇక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎలాగూ ఉంటుంది. వీటన్నింటికీ మించి ఈ రాక్షసులు ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద కూడా కన్నేశారు. ఎక్కడ ఉన్నా టెక్నాలజీ సహాయంతో అప్డేట్ అవుతూ బినామీల ద్వారా పెట్టుబడులు పెట్టారు. ఆ డబ్బు అంతకంతకు పెరుగుతూ పోయింది. ఆయుధాల కొనుగోలు నెట్వర్క్ విస్తరణకు వాటినే వాడారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఐసిస్ సంవత్సర ఆదాయం $2 బిలియన్. ప్రపంచంలో మరే ఉగ్రవాద సంస్థకు ఇంత ఆదాయం లేదు. క్రూడ్ ఆయిల్ బ్లాక్ మార్కెట్ అమ్మకాల ద్వారానే రోజుకు $10 లక్షల గడించేదని స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ అంచనా వేసింది. పెట్టుబడులకు తగ్గట్టే ప్రచారంలో సైతం ఐసిస్ ఆలోచనలు భిన్నం. ఉగ్ర భావజాల వ్యాప్తికి ఇంటర్నెట్ను విస్తృతంగా వాడింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా యువతకు వలవేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలను పోస్ట్ చేసి చదువుకున్న యువతను ఉచ్చులోకి లాగింది. ఈ ప్రచారానికి ప్రభావితులైన కొంతమంది నేరుగా సిరియా విమానాలెక్కితే
కొంతమంది ఉద్యోగాలు చేస్తూ నెల నెలా చందాలు పంపారు. సౌదీలో ఓ యువకుడు ఐసిస్కు నిధులు సమకూర్చడం కోసం ఉద్యోగాన్ని షూరిటీగా పెట్టి బ్యాంకు లోన్ తీసుకున్నాడంటే ఉగ్రవాద పిచ్చే కాదు, ఉగ్రవాద సంస్థల ఫండ్ రైజింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాదు, అనేక ఉగ్రవాద సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులు చాలా ఉన్నాయి. వాటిల్లో బ్యాంకుల్ని తమ వ్యతిరేకుల్ని లూటీ చేయటం, రెండోది అమ్మాయిలను అమ్ముకోవటం, మూడోది చమురు బావుల్ని ఆక్రమించుకుని వాటిని అమ్ముకోవటం, పురాతన విగ్రహాలు వస్తువుల్ని విదేశాలకు ఎగుమతి చేయటం వంటి వాటితో నిధులు సమకూర్చుకుంటాయి. ఉగ్రవాద సంస్థలకు మనీ లాండరింగ్ నిధులు, విరాళాలకు సేఫ్ హెవెన్గా దుబాయ్కు పేరుంది. 1993 వరుస పేలుళ్ల కారకుడు దావూద్ ఇబ్రహీం హాయిగా తలదాచుకున్న ప్లేస్ పాకిస్తాన్, ఆపై దుబాయ్. మనీ లాండరింగ్ చట్టాలను ఏమాత్రం పట్టించుకోని దేశంగా దుబాయ్కి పేరుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వివిధ టెర్రరిస్టు గ్రూపులకు నిధులు సరఫరా చేయటానికి దుబాయ్ని కేంద్రంగా చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. దుబాయ్ బ్యాంకుల నుంచి మనీ ట్రాన్స్ఫర్ ద్వారా వివిధ దేశాలలో బ్యాంకులకు డబ్బు చేరవేయటం చాలా సులభం. వివిధ గల్ఫ్ దేశాలలో సేకరించిన టెర్రరిస్టు ఫండ్స్ను పలు దేశాలలో ఉన్న తమ సంస్థలకు చేరవేయటం, ఉగ్రవాద కార్యకలాపాలకు ఇక్కడి నుంచే పథకాలు రచించటం టెర్రరిస్టు గ్రూపులకు అలవాటుగా మారింది. తమ పని అయిపోయాక చల్లగా ఇక్కడి నుంచి జారుకోవటం పరిపాటిగా మారింది. అల్-ఖైదా, లష్కర్-ఏ-తోయిబా లాంటి ఉగ్రవాద ముఠాలు, ఇండియా, పాకిస్తాన్లో కుప్పలు తెప్పలుగా ఉన్న అనేకానేక టెర్రర్ గ్యాంగులన్నీ తరచూ సందర్శించే కంట్రీ దుబాయ్. ముంబై 26/11 పేలుళ్ల సూత్రధారి లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది అబూ జుందాల్ దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే పట్టుబడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో టెర్రరిస్టులకు దుబాయ్, సౌదీ లాంటి దేశాలు స్వర్గధామాలు. వారికి కావాల్సిన ఆయుధాలను కూడా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాలు. ఇక పాకిస్తాన్ నిధుల కథ వేరే. జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థల నిధుల సమీకరణ మామూలుగా ఉండదు. పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా చందాలు వసూలు చేస్తాయి, జిహాద్ కోసం జోలపాడతాయి, భారత్లో రక్తపాతం సృష్టించడానికి అధికారికంగా బిచ్చమెత్తుకుంటాయి. స్వచ్ఛంద సంస్థల ముసుగులో పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఏకంగా బడ్జెట్ కేటాయిస్తుంది. మొన్న కాశ్మీర్లో పహల్గాం నరమేధంలో సూత్రధారి అయిన లష్కర్-ఏ-తోయిబాకు ప్రభుత్వ ఖజానా నుంచి ఫండ్స్ ఇచ్చింది పాకిస్తాన్ సర్కార్. పాక్లో ఇంకెన్ని మార్గాల్లో టెర్రరిస్టు సంస్థలు నిధులు సమీకరిస్తున్నాయి? దుబాయ్, సౌదీ, టర్కీ వంటి దేశాల నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధుల వర్షం కురుస్తుంటే అవన్నీ పాకిస్తాన్కు చేరుతున్నాయి. ఎక్కడైనా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వంటి కంపెనీలు ఏ దేశంలోనైనా పెట్టుబడులు పెడితే పాకిస్తాన్లో మాత్రం ఉగ్రవాద సంస్థల పోషణ కోసం పెట్టుబడులు పారుతూ ఉంటాయి. అటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రజల కడుపు కొట్టి టెర్రరిస్టులకు ఫండ్స్ కేటాయిస్తుంది. పాలనకు డబ్బులుండవు, అప్పులు పుట్టవు, ప్రజలు పేదరికంలోనే మగ్గుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ సర్కారు మాత్రం ఆర్మీకి సమాంతరంగా ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ప్రజల నోట్లో మట్టి కొట్టి టెర్రరిస్టు సంస్థలకు డబ్బులిస్తోంది. భారత్లో మారణహోమాలు సృష్టించటానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. గ్రేలిస్ట్లో ఒకసారి చేర్చినా బుద్ధి మార్చుకోలేదు. ప్రపంచ ఉగ్రవాద నిరోధక ఆర్థిక పర్యవేక్షణ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF నిర్దేశించిన కీలకమైన రెడ్ లైన్ను ఉల్లంఘించిందని భారత్ వంటి దేశాలు అంతర్జాతీయ వేదికలపై పరువు తీసినా నవ్విపోదురుగాక తనకేంటి సిగ్గన్నట్టు తుడుచుకుపోవటం అలవాటు చేసుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాకు అధికార మార్గాల్లోనే కావలసినంత డబ్బును సరఫరా చేస్తోంది అక్కడి ప్రభుత్వం. లష్కర్-ఏ-తోయిబా మాతృ సంస్థైన జమాత్ ఉద్దవా కోసం ఏకంగా 6,13,00,000ను బడ్జెట్లో కేటాయించింది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం. ముంబై 26/11 మొన్న పహల్గాం దాడులకు సూత్రధారైన హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే ఈ జమాత్ ఉద్దవా పనిచేస్తోంది. సయీద్ను అప్పగించాలంటూ ఎంతో కాలంగా భారత్ కోరుతున్నా సాక్ష్యాలు లేవంటూ తిరస్కరిస్తోంది పాక్ సర్కార్. పైగా అతని కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్నందిస్తూ పెంచి పోషిస్తోంది. లాహోర్ శివార్లలో మర్కాజ్-ఈ-తైబా పేరుతో అతిపెద్ద సెంటర్ను నిర్వహిస్తున్నాడు హఫీజ్ సయీద్. దీని నిర్వహణకు పంజాబ్ ప్రభుత్వం 6,13,00,000 రూపాయలనివ్వటంతో పాటు మరో 35 కోట్లతో అక్కడ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పింది. ముంబై పేలుళ్ల తర్వాత జమాత్ ఉద్దవాను ప్రమాదకర సంస్థగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానించిన వెంటనే భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న హఫీజ్ సయీద్ను కట్టడి చేయాల్సింది పోయి మరింతగా ప్రోత్సహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆ దేశ పాలకులకు సిగ్గు శరం లేదు. లష్కర్-ఏ-తోయిబా తరహాలోనే జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కు పాకిస్తాన్ ప్రభుత్వం రకరకాల రూట్లలో ఫండ్స్ ఇస్తోంది. గల్ఫ్ దేశాల ఫండ్స్ వీటికి అదనం.
అంతేకాదు పాకిస్తాన్లో బలవంతపు వసూళ్లు కూడా సర్వసాధారణం. మరికొందరు జీహాద్ కోసం చందాలు చెల్లిస్తూ ఉంటారు. ఎన్నో సంస్థలు విరాళాల రూపంలో వీటికి కప్పం కడుతూ ఉంటాయి. ఐక్యరాజ్యసమితి నిషేధించిన గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్ జైషే మహమ్మద్ ఈద్ వేడుకల టైంలో పెషావర్, ఇతర నగరాలలో జీహాద్ కోసం బహిరంగంగా నిధులు కోరింది. సోషల్ మీడియా ద్వారా కూడా నిధులు సమీకరిస్తోంది. పాకిస్తాన్లోని అనేక మసీదులలో ఈ నిధుల సేకరణలు ఒక సాధారణ అంశం. కొన్నిసార్లు భద్రతా సిబ్బంది రక్షణలో ఇవన్నీ జరుగుతాయని అంతర్జాతీయ సంస్థలు ఎలుగెత్తాయి. పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ వ్యవస్థీకృతమైంది. జమ్మూ కాశ్మీర్లో నిత్యం అల్లర్లు సృష్టించడానికి భారత్లో అనేక చోట్ల పేలుళ్లకు నకిలీ నోట్ల ముద్రణ ద్వారా సమకూరిన డబ్బును వాడారని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు టైంలో కాశ్మీర్లో భారీ ఎత్తున నకిలీ ఇండియన్ కరెన్సీ పట్టుబడటమే అందుకు ఓ ఉదాహరణ. మనీ లాండరింగ్ ద్వారా కూడా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు నిధులు సమకూర్చుకున్నాయి. దొంగ నోట్లు, డ్రగ్స్ ద్వారా సంపాదించే ధనాన్ని రకరకాల మార్గాలలో గల్ఫ్ దేశాలకు పంపి అక్కడి నుంచి తిరిగి పాకిస్తాన్కు చేరి ఉగ్రవాద సంస్థలకు డబ్బులందుతున్నాయి. డబ్బును లాండరింగ్ చేయటానికి ట్రేడ్ లింక్డ్ స్కీములను కూడా ఉపయోగిస్తున్నారు. ఎంఎస్బీలు, హవాలా, ఇంటర్నేషనల్ ఏటీఎం లావాదేవీల ద్వారా కూడా ఉగ్రవాదులు డబ్బును తరలిస్తూనే ఉన్నారు. నకిలీ వస్తువులు, ఔషధాల అమ్మకంతోనూ టెర్రరిస్టులు డబ్బుల్ని స్వీకరిస్తూ ఉంటారంటే వారి నెట్వర్క్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ సంస్థలు, ఎన్నో దేశాలు ఒత్తిడి తెచ్చినా, కండిషన్స్ పెట్టినా సరే పాకిస్తాన్ వంటి నియంత్రణలు అంత కఠినంగా లేని దేశాలలో టెర్రరిస్టుల సంస్థల ఖజానాలు కళకళ్లాడుతూనే ఉన్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ జరిగితే అనుమానాలు వస్తాయి కాబట్టి చిన్న చిన్న మొత్తాల ద్వారా కూడా చేరాల్సిన వారికి చేరుస్తుంటాయి. తక్కువ మొత్తంలో డబ్బులను ఎక్కువసార్లు చేస్తాయి. అలాగే ఆర్థిక లావాదేవీలకు నేర నేపథ్యం లేని వ్యక్తులను ఉపయోగిస్తాయి. అందుకే నిధుల బదిలీలను ట్రాక్ చేయటం అంత ఈజీ కాదు. అలాగే స్వచ్ఛంద సంస్థలకు విరాళాలుగా పంపిస్తాయి. కుటుంబ సభ్యులకు బహుమతులుగా కూడా బదిలీ చేస్తాయి. అలాగే మాదక ద్రవ్యాల పంపిణీ, బ్లాక్ మార్కెట్, చమురు, కార్ డీలర్షిప్లు, ట్యాక్సీ కంపెనీల వంటి వ్యాపారాల ద్వారా కూడా నిధులు సమకూరుస్తాయి. ఉగ్రవాద ఫైనాన్స్కు మరింత ఊతమిస్తోంది ఇంటర్నెట్. ఎందుకంటే నెట్లో దాత, గ్రహీతలకు సంబంధించిన సమాచారం పక్కాగా ఉండదు. ఇతరుల అకౌంట్స్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తారు. ఉగ్రవాద సంస్థలు తమను తాము ఆర్థికంగా సమకూర్చుకోవటానికి స్వచ్ఛంద సంస్థగా కూడా పనిచేస్తాయి. అల్ ఖైదా అనేది ఒక కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. ఇది వారి సంస్థకు ఆర్థిక సహాయం చేయటానికి ఇంటర్నెట్ను ఉపయోగించుకుంది. టర్కీ కూడా ఉగ్రవాద సంస్థల నిధుల కేంద్రంగా మారింది. ఆయుధాలు, నగదు టర్కీ నుంచి కూడా పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి. పాకిస్తాన్కు నేరుగా సహాయం చేస్తున్న టర్కీ అల్ ఖైదా, ఐసిస్, హెచ్టిఎస్ వంటి ఉగ్రవాద సంస్థలకు హెల్ప్ చేసింది. హమాస్కు కూడా టర్కీ మద్దతిస్తోందని ఎన్నో నివేదికలు బహిర్గతం చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తామంటూనే మరోవైపు భారత వ్యతిరేక కార్యకలాపాల కేంద్రంగా మారిన పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతిస్తోంది. దౌత్యపరంగా టర్కీ కపటత్వానికి ఇది నిదర్శనం. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్ర శిబిరాలను భారత్ నేలమట్టం చేస్తున్న టైంలో పాకిస్తాన్కు డ్రోన్లు పంపి దౌత్యనీతిని కాలరాసింది టర్కీ. దీంతో బాయ్కాట్ టర్కీ అంటూ ఇండియాలో క్యాంపెయిన్ నడిచింది. చాలా ఒప్పందాలను భారత్ పక్కన పెట్టడంతో టర్కీ ఉక్కిరిబిక్కిరైంది. చైనా కూడా పాకిస్తాన్కు ఎన్నో విధాల సహకరిస్తోంది. సీపెక్ కారిడార్ పేరిట కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది. ఈ డబ్బును పాకిస్తాన్ తన ఉగ్రవాద అవసరాలకు మళ్లిస్తోంది. చైనా ఇచ్చిన క్షిపణులు, ఆయుధాలను కూడా సగం ఆర్మీకి, మిగతావి టెర్రరిస్టులకు ఇస్తూ భారత్లో రక్తపుటేరులు పారిస్తోంది పాకిస్తాన్. అంటే ఇండైరెక్టుగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి చైనా కూడా సహకరిస్తోంది. భారత్ అంటే గిట్టని డ్రాగన్ ఇలా పాకిస్తాన్కు వంతపాడుతోంది. తిలాపాపం తలాపిడికడు అన్నట్టుగా టర్కీ, సౌదీ, పాకిస్తాన్ వంటి దేశాలు ఉగ్రవాద సంస్థలకు నిధుల వరద పారిస్తున్నాయి. ఒకవైపు ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై రాజీలేని పోరు అంటూనే చాటుమాటుగా హెల్ప్ చేస్తున్నాయి. వీటి పాపం భారత్ వంటి దేశాలకు శాపంగా మారింది. నిధులు, ఆయుధాలతో ఉగ్రవాదులను రాక్షసుల్లా మేపుతున్న పాకిస్తాన్ను కట్టడి చేయడానికి భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా అప్పులు పుట్టకుండా కట్టడి చేస్తోంది. అందుకే అప్పు ఇస్తామంటూనే ఐఎంఎఫ్ పాకిస్తాన్కు 1,00,000 కండిషన్లు పెట్టింది. పాక్ టెర్రరిస్ట్ సంస్థల గల్లా పెట్టెల్లో చిల్లర పడకుండా మిగతా దేశాలు కూడా చేయి కలిపితేనే టెర్రరిజానికి ఫుల్ స్టాప్ పడుతుందా? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద బాధిత దేశం మన దేశమే. గడిచిన 4 దశాబ్దాల్లో టెర్రరిస్టుల దాడుల్లో భారత్లో 20,000 మందికి పైగా చనిపోయారు. పాకిస్తాన్ స్పాన్సర్డ్ నిధులతోనే భారత్లో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారిస్తున్నారు. మొదట ఫండ్స్ పరంగా పాకిస్తాన్ను కట్టడి చేస్తేనే ఉగ్రవాదుల కాళ్లు చేతుల్ని కట్టేసినట్టవుతుంది. అందుకే పాకిస్తాన్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయటమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఎప్పట్నుంచో భారత్ ఒత్తిడి చేస్తోంది.
పహల్గాం దాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావుదెబ్బతీసేలా భారత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. 2 ఫైనాన్షియల్ స్ట్రైక్స్ చేసింది. అందులో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టులోకి పాకిస్తాన్ను తీసుకురావటం, పాక్ హవాలా మార్గాలన్నింటినీ క్లోజ్ చేయటం. ఇందులో భారత్ ప్రయత్నాలు కొంత ఫలితమిచ్చాయి. పాకిస్తాన్ వంటి దేశాలకు అక్రమ మార్గాలలో వచ్చే నగదు చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి మళ్లుతూ ఉంటాయి. వెనుకబడ్డ దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాలలో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం కాదు. ప్యారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావటంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయటం ఈ టాస్క్ ఫోర్స్ విధి. ఇక FATF అనుమానాస్పద దేశాల జాబితా అంటే గ్రే లిస్ట్. గ్రే జాబితాలో ఉండటం పాకిస్తాన్కు కొత్తేం కాదు. ఇక ఈసారి బ్లాక్ లిస్టులోకి వస్తే మాత్రం విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయి. తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి వచ్చే లోన్లు ఆగిపోతాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. IMF ఇచ్చే రుణం కోసం దేహి అంటోంది. నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ నిధులు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ప్రకటించిన $7 బిలియన్ సహాయ ప్యాకేజీపై భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాకిస్తాన్కు సహాయం చేస్తే దాన్ని ఉగ్రవాదం వైపు మళ్లిస్తుందని హెచ్చరించింది. గతంలో కూడా అంతర్జాతీయ సహాయాన్ని పాక్ దారి మళ్లించిన విషయాన్ని IMF దృష్టికి తెచ్చింది. పాకిస్తాన్కు $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీపైన మరోసారి సమీక్ష జరపాలని భారత్ కోరింది. భారత్ ఒత్తిడి తెచ్చిన ఫలితమేమో పాకిస్తాన్కు రుణంపై 1,00,000 కండిషన్స్ పెట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు రుణం ఇస్తామంటూనే షాక్ ఇచ్చే రీతిలో షరతులు వర్తిస్తాయని చెప్పింది ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF. నిధులు వస్తున్నాయని ఆశపడ్డ పాక్పై ఆంక్షల కత్తి పెట్టింది. భారత్తో ఉద్రిక్తతలు తగ్గించడం సహా కొత్తగా 11 షరతులు విధించింది IMF. వాటిని అమలు చేస్తేనే నిధులు విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చింది. భారత్తో ఉద్రిక్తతలు ఈ పథకం ఉద్దేశాన్ని, సంస్కరణల లక్ష్యాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. టెన్షన్ వాతావరణం తగ్గించుకుంటేనే భవిష్యత్తులో నిధుల విడుదలకు అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేసింది. IMF కొత్త నిబంధనల ప్రకారం 17.6 ట్రిలియన్ రూపాయల బడ్జెట్కు పాక్ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. అలాగే విద్యుత్ బిల్లులపై సర్ఛార్జీలు పెంచాలి, సర్వీస్ ఛార్జీలపై పరిమితి ఎత్తివేయాలి, ఉపయోగించిన కార్ల దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి, గ్యాస్ ఛార్జీలు పెంచాలి. 4 రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను విధానాన్ని తీసుకురావాలి. జూన్లోపు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి ICUలో ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక దేశం దగ్గర అప్పు అడుక్కుంటూ నెట్టుకొస్తోంది. IMF నిధులపైనే గంపెడాసలు పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ కండిషన్స్ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయింది. పాకిస్తాన్కు $1 బిలియన్ రుణం విడుదల చేయటానికి ఈ మధ్యే IMF ఆమోదం తెలిపింది. మే 9న వాషింగ్టన్లో IMF బోర్డు మీటింగ్ జరిగింది. ఆ సమావేశానికి భారత్ హాజరు కాలేదు. అంతకుముందే పాకిస్తాన్కు రుణం ఇవ్వటాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే భారత్ వ్యతిరేకించినప్పటికీ అమెరికా ఒత్తిడితో నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది IMF. ఇప్పుడు పూర్తిస్థాయిలో నిధుల మంజూరుకు పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించింది. దీనివల్ల పాకిస్తాన్లో విద్యుత్, గ్యాస్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని తెలిసినా IMF షరతులకు పాక్ తలొగ్గాల్సిందేనని స్పష్టమవుతోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన నిధులలో ఎక్కువ భాగాన్ని పాకిస్తాన్ తన దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తుంది అన్నది బహిరంగ రహస్యం. ఉగ్రవాద బాధిత దేశంగా అన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్ చెబుతూనే ఉంది. అప్పు చేసి మరీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం ఒక విధానంగా పాక్ పాటిస్తోంది. ఆపరేషన్ సింధూరులో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించటానికి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్కు 14 కోట్లు ఇస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించిందన్న ప్రచారం జరుగుతోంది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్కు నిధులు ఇస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టే అవుతుందన్నారు. वहां की सरकार पाकिस्तानी आम नागरिकों से लिया गया टैक्स जैशे मोहम्मद जैसे आतंकवादी संगठन के आका मसूद अजहर को करीब 14 करोड़ रुपए देने में खर्च करेगी, जबकि वह यूनाइटेड नेशंस डिजिग्नेटेड टेररिस्ट घोषित हो चुका है। इतना ही नहीं,
लश्कर तोयबा और जैश ए मोहम्मद के मुरूद के और बहावलपुर स्थित टेरर इंफ्रास्ट्रक्चर को फिर से खड़ा करने के लिए पाकिस्तान सरकार ने आर्थिक सहायता देने की घोषणा की है। టెర్రరిజం రాజకీయ అంశం కాదు, పౌరుల రక్షణ, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించింది. లాభాపేక్ష లేని సంస్థల ముసుగులో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షా సైతం ఎన్నో వేదికల నుంచి పిలుపునిచ్చారు. కౌంటర్ టెర్రర్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బలోపేతం కావాల్సి ఉందన్నారు. ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిపోయిన పాకిస్తాన్ మెడలు వంచాలంటే ఆర్థికంగా దిగ్బంధనం చేయటమే మార్గం. ఎన్ని తిప్పలు పడ్డా ఆ దేశానికి అప్పు పుట్టకుండా కట్టడి చెయ్యాలి. ఆర్థికంగా మరింత చితికిపోతే తప్ప పాకిస్తాన్కు బుద్ధిరాదు. కానీ ఈ ప్రయత్నంలో భారత్కు అన్ని దేశాల మద్దతు మరింతగా కావాలి. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి అగ్రదేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేస్తున్న సహకారం ఆగాలి. సౌదీ, టర్కీ వంటి దేశాలు కూడా ఒక్క భారత్కే పాకిస్తాన్ ఉగ్రముప్పు ఉందని అనుకుంటే చివరికది తమదాకా రావచ్చని గ్రహించాలి. లేదంటే మానవాళికే ముప్పు కేంద్రంగా మారిపోతుంది పాకిస్తాన్ అనే ఉగ్రదేశం.